ఆడుదాం ఆంధ్ర ఉంది కదా సార్ 150 ఇప్పుడు రోజా మీద వచ్చిందండి ఈరోజు రోజా ఆర్కే కృష్ణదాస్ మీద కూడా మాజీ ప్లేయర్ క్లియర్ చేశారు సార్ కబడ్డీ మాజీ ప్లేయర్ అని క్లియర్ చేశారు ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది సార్ వెంటనే తీసుకోవాలని చెప్పారండి 150 కోట్లకి సంబంధించి ఇతర ధర్మన్న కృష్ణదాస్ గారు ఏంటి అందులో అంటే ముందర చేసినట్టు ఈవిడ క్రీడా మంత్రి రోజా గారు సో మరి ఇది డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర బ్యాట్ ముట్టుకుంటేనే ఇరిగిపోయినాయి అసలు బాల్ కొట్టలేకుండానే ఇరిగిపోయినాయి అది అప్పటి నుంచి నేను రచ్చబండలో చాలాసార్లు చెప్పా ఆడదాం ఆంధ్ర అంతా పెద్ద ఫోర్సు అసలు రాష్ట్ర జనాభా అంతా ఆడేసినట్టు చూపెట్టారు అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడ సరైన ఆట స్థలమే లేదు మరి ఎక్కడ ఆడించారు వీళ్ళు మనకున్న 25 జడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలమే లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు సో డెఫినెట్గా అక్కడ ఫ్రాడ్ జరిగినమాట వాస్తవం కాకపోతే దాన్ని ఖర్చు పెట్టిందే 100 కోట్లు ఎంతో కదా బట్ అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రుల్ని ఆడుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఆటలేమీ జరగలేదు డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా మ్యాగ్నిట్యూడ్ అంతా ఉండకపోవచ్చు ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్ 100 కోట్లు అనుకుంటా అవును అప్పుడు నేను పేపర్లో చదివినప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని కదా ఆడదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్టే అంతా 150 కోట్లు లోపే అనుకుంటా అదేనమ్మా ఏమో నాకు తెలియదు ఎక్కువ అమౌంట్ అయి ఉంటాం నేను ఎక్కడో ఏదో పేపర్లో లేకపోతే అప్పుడే 100 కోట్ల అవినీతి జరిగిందని రాశారు అది నాకు తెలియదు కానీ ఏదైనా డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర అయితే అది గోల్మాల్ అన్నది స్పష్టం ఎవరి పాత్ర ఏంటి అన్నది డెఫినెట్గా అది వచ్చేస్తుంది ఇక మన ఊరు వరకు వస్తే మన ఉండి మన డెవలప్మెంట్ వరకు మరి నిన్న మీరు చూశారు 25 రోజుల్లో మనం ఆ ఉండి అబ్బాయిరాజు గారి పార్క్ని శిథిలం అయిపోయిన పార్క్ని పిచ్చి మొక్కలతో అదొక గంజాయి అడ్డా అయిపోయింది ఇంకా రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి దాన్ని ఆ లోకల్ నాయకులు మన కరిమేరకు నాగరాజు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిసి చాలా అత్యద్భుతంగా చేశారు నిన్న కలెక్టర్ గారు కూడా చూసి చాలా మెచ్చుకున్నారు అలాగే స్కూల్లో పనులు కూడా నిన్న పాలకోడేరు స్కూల్ అయితే ఓపెన్ చేసాం సెప్టెంబర్ 5 టీచర్స్ డే నాడు కనీసం ఇంకొక 15 స్కూల్స్లో ఉన్న ఆట స్థలాలు ఉండి స్కూల్ అయితే మనం సుమారు 50 లక్షలు ఖర్చు పెడుతున్నాం ఆ ఓపెనింగ్ సెప్టెంబర్ 5 ఉంటుంది మనకి టీచర్స్ డే పెద్దలు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఆ టీచర్స్ డే అని ఏదైతే పెట్టుకున్నామో ఆ రోజు ఆ కార్యక్రమం కూడా ముందు నుంచి అనుకున్నదే వర్షాల వల్ల ఒక వారం 10 రోజులు ఆలస్యమైనప్పటికీ సెప్టెంబర్ 5కి టోటల్గా మనం అనుకున్న స్కూల్స్లో 2 స్కూల్స్లో కొంచెం ఇబ్బంది వచ్చింది మిగిలిన అన్ని చోట్ల సెప్టెంబర్ 5కి అయిపోతుంది ఆ 2 స్కూల్స్ మటుకు ఆ 26 స్కూల్లో ఒక 2 స్కూళ్ళు మటుకు ఒక నెల ఆలస్యంగా అక్కడ లోకల్ పాలిటిక్స్ వలన పనులు మొదలు పెట్టలేకపోయాం ఆ 2 స్కూల్స్ తర్వాత అవుతుంది ఇక వాటర్ స్కీము ఈ వర్షాల వలన ఒక చోట రిపేర్ వచ్చింది అది ఇబ్బంది అయింది ఏదైనా ఆగస్టు నెలాఖరు ఒకవేళ ఆలస్యం అయితే బాగా లేట్ అయితే సెప్టెంబర్ 10వ తారీఖు లోపు ఆకివీడు వరకు ముందు చినకాపురం అప్ టు ఆకివీడు ఇచ్చేస్తాం ఆల్రెడీ పక్కన ఉన్న నియోజకవర్గంలో 3 ఊర్లు కవర్ అవుతున్నాయి ఆ 3 ఊర్లకి అయితే ఇచ్చేస్తున్నాం అదే పరిమళ లైన్ ఈస్ ఆన్ 3 ఊర్లకి అయితే ఇవ్వగలిగాం ఈ మిగిలిన హ్యాబిటేషన్ కూడా అయిపోతుంది ఇవాళ పాములపర్ అనే ఆ గ్రామం శివారు గ్రామం
ఆ ఉండి సబ్ కెనాల్కి. మరి అక్కడ ఆ కెనాల్ అంతా పూడుకుపోయి దాని పక్కనే చిన్న చిన్న షాపులు వచ్చి పూడికి తీయటానికి కూడా దారి లేకుండా ఉంటే మనం ప్రజల్ని వాళ్ళకి కూడా అభ్యర్థించాం. ఏం చేయమంటారు? నీరు ఇక్కడ పెడితే ఆ ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు, వేరే వాటర్, చెత్త వాటర్ వస్తుంది వాళ్ళకి. పచ్చగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. అదే అదే పాములపుర అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. రకరకాల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మరి ఏం చేయమంటారు? మీ అంతటి మీరు తొలగించుకుంటే సంతోషం, లేదంటే మిమ్మల్ని కష్టపెట్టాల్సి వస్తుంది. ఈ 10 మంది కోసం ఒక ఊరు నాశనం అయిపోతాయి. 1500 మంది ప్రజల ఆరోగ్యం పోతానికి నేను ఒప్పుకోను. మీ ఇష్టం అంటే సుమారు ఒక 60% మంది స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా తొలగిస్తే మంచిది. లేదంటే రేపు తొలగించి ఇమీడియట్గా ఆ కెనాల్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పొడుగు పూడిపోయింది, అదంతా కూడా 3 రోజుల్లో కంప్లీట్ చేసేసి పాములపురకి ఈ ఉండి కెనాల్ నుంచి ఆల్మోస్ట్ అన్పొల్యూటెడ్ వాటరే ఆ గ్రామానికి వెళ్ళేలాగా చేస్తున్నాం. అలాగే ఆ బొండాడ దగ్గరది కూడా ఇంకే ఎక్కువ గ్రామాలకు ఎలా ఇవ్వాలి అనే దాని మీద ప్రణాళిక కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. వెరసి వాటర్ స్కీమ్ అంతా కూడా అనుకున్న లైన్స్లోనే కొద్ది ఆలస్యంగా, అంటే ఈ వర్షాలకి పనులన్నీ ఆగిపోయి కొంచెం ఆలస్యంగా అయితే నడుస్తాను, కానీ దానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. సో ఈ ఉండి పార్క్ కంప్లీట్ అయిన స్ఫూర్తితో నెక్స్ట్ ఆ కొల్లేరు దగ్గర ఉంది కదా కాటన్ పార్క్, ఆ కాటన్ పార్కు. సో దాన్ని నెక్స్ట్ ఫేజ్లో, అంటే ఈ స్కూల్స్, ఈ పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి అన్నీ నెత్తిన పెట్టుకుంటే కష్టం. నెక్స్ట్ ఫోకస్ ఇప్పుడు ఆకివీడు హాస్పిటల్ ఒకటి నేను 15 రోజుల్లో స్టార్ట్ చేయాలి, కొత్త బిల్డింగ్. అక్కడ కూడా మనం చాలా అమౌంట్ సొంతంగా ఖర్చు పెట్టి చేస్తున్నాం. ముందు చెత్త డంపింగ్ యార్డ్ ఆపేసాం. ఇప్పుడు అక్కడ ఉన్న డంప్ని నెక్స్ట్ 10 రోజుల్లో ఆ చెత్త అంతా తీసేయాలి. తీసి, అంటే 15 ఏళ్ళ నుంచి అక్కడ ఉంది డంపింగ్ యార్డ్, హాస్పిటల్లో డంపింగ్ యార్డ్, అంతకంటే దారుణం లేదు. పక్క పక్కనే లేదు, ఒకటే కాంపౌండ్ వాళ్ళు, డంపింగ్ యార్డ్ గోడ, హాస్పిటల్ కూడా ఒకటే. హాస్పిటల్ ఒకటి కట్టుకున్నాడు, అది డంపింగ్ యార్డ్ గోడ అయింది. కొంత పొంగి ఇందులో కూడా పడుతుంది. ఇది కూడా పార్ట్లీ డంపింగ్ యార్డ్ అయిపోయింది. హాస్పిటల్ వేయటం అయితే 15 రోజులు అయింది ఆపేసి. ఈ చెత్త కూడా రిమూవ్ చేసి వేరే దగ్గరికి చేసేమన్నా. సో ఈ హాస్పిటల్ కంప్లీట్ అయ్యే టైంకి అందులో కూడా కొంత డివిజన్ అందులోకి షిఫ్ట్ చేస్తాం. ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ క్రియేట్ చేసేలాగా ఒక మంచి హాస్పిటల్ సెంటరు రాబోయే 15 రోజులు టార్గెట్ పెట్టాం. ఏదైనా ఆలస్యమైనా ఇంకో వారం రోజులు, 10 రోజులు, అంతకుమించి ఆలస్యం అవ్వదు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఆకివీడు కొత్త బ్లాక్ ఏదైతే ఆల్మోస్ట్ ఇంతకుముందు కంప్లీట్ అయ్యి పక్కన పెట్టారు, అదంతా కూడా కంప్లీట్ చేసి చేస్తాం. తర్వాత కొన్ని మన పోలీస్ స్టేషన్లు కూడా చాలా హారబుల్గా ఉన్నాయి. ఉండిలో పోలీస్ స్టేషన్ వచ్చి 2 షట్టర్లో నడుస్తుంది, అంగన్వాడీ వాళ్ళు వాడుకునే షట్టర్లో. అక్కడ ఎన్ఆర్జీఎస్ నిధులతో కొన్ని బిల్డింగులు కట్టుకున్నాం మనం. ఒక ఆర్బీకే కేంద్రం అని కూడా కట్టారు. కొన్ని చోట్ల అవసరం ఉంది, కొన్ని చోట్ల అసలు యూటిలైజేషన్ 1,00,000, 2 లక్షలు ఖర్చు పెట్టవలసిన ఆపేశారు. అంటే దాని అర్థం ఏంటి? అవసరం లేదని, అవసరం లేదు, వదిలేశారు. అవన్నీ కంప్లీట్ చేసి కాళ్ళ, ఆకివీడు, ఉండి ఆల్టర్నేటివ్ ఆర్బీకే కేంద్రం కావచ్చు, వేరే కట్నీ కావచ్చు, ఆల్టర్నేటివ్ ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తే ఆ ప్రెమిసెస్ చూస్తే సమస్య మీద వెళ్ళినోడికి ఒక నమ్మకం రావాలి. అంతేగాని ఆ పోలీస్ స్టేషన్లో కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు చూస్తే దరిద్రం. నిన్న పాలకోడేరు ఎంఆర్ఓ ఆఫీస్ మార్చాం, కూలిపోయే స్థితికి వెళ్ళింది. అందులో ఉండటానికే భయపడ్డారు. మరి 2 సచివాలయాలు ఉంటాయి, 2 అవసరం లేదు అక్కడ. ఒక సచివాలయంలో
అందరూ సరిపోయారు. ఆ సచివాలయంలో అడ్జస్ట్ చేసి ఒక సచివాలయం బిల్డింగ్ని మనం ఎంఆర్ఓ ఆఫీస్గా మార్చడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి చేతుల మీదుగా అది అయింది. సో అలా ఆల్రెడీ కంప్లీషన్ పెండింగ్ ఉన్నదాన్ని కంప్లీట్ చేయించి ఎక్కడ ప్రభుత్వ స్కూళ్ళతో పాటు ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ఒక చక్కటి వాతావరణం ఉండేలాగా, ఒక మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్, ముందు ఆ వాతావరణం చూస్తే ఓహో ఇక్కడికి వస్తే మనకు పని అవుతుందిరా అని ఒక ఫీల్ రావాలి ఆ వచ్చినోడికి కూడా. అందులోనే ఇప్పుడు ప్రతి సోమవారం ఈ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా అన్నీ తీసుకోమంటున్నారు. సో అక్కడికి వచ్చేవాడికి కనీసం కూర్చుని వాతావరణం ఉండాలి. సో అవన్నీ కూడా చక్కగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించినట్టుగా ఉండిని ఒక ప్రభుత్వ హాస్పిటల్ చూసినా, ప్రభుత్వ ఆఫీసులు చూసినా, అలాగే ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల ప్రాంగణాలు చూసినా, ఏది చూసినా ఎస్ నథింగ్ టు బీట్ దిస్ అనే విధంగా చేయాలి అనే సంకల్పంతో వెళ్తున్నాం. ఆల్రెడీ పాలకోడేరు ఊర్లో అయితే ఒక డోజర్ పెట్టి బ్లేడ్లతో రోడ్డుకు అటు ఇటు కూడా ఉన్న చెత్తంతా కూడా క్లియర్ చేసేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు చాలా పెరిగిపోయింది. ఓవర్నైట్ ఎవడో ఏం చేయలేడు. బట్ నెక్స్ట్ 5-6 నెలల్లో ఒకసారి ఆ పిచ్చి చెట్లు అన్నీ తీసేసి డోజర్ బ్లేడ్తో మొత్తం అంతా ఒకసారి శుభ్రం చేసి, ఆ తర్వాత ట్రీ ప్రొటెక్టర్లు పెట్టి ఒక ఆర్గనైజర్గా ఎదిగి చెట్లులాగా రోడ్డుకి ఇరువైపులా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాడు కాబట్టి చెట్లు నరికే అవసరం ఉండదు కాబట్టి మంచి చెట్లు వేసే స్కీమ్ కూడా నడిపిస్తున్నాం. వచ్చే వారం వస్తా. వచ్చే వారం ఈలోపు మీరు మటుకు గంజాయి మీద జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఇప్పుడా చూద్దాం ఏం చేస్తారు పోలీసులు. సరే అయితే